కబిల్టెన్ల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని ఢిల్లీ హైకోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోటోలు, వీడియోల్ని దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్లో కోరారు. ఏఐ దుర్వినియోగం, డీప్ ఫేక్ తో తమ హక్కులకు భంగం కలుగుతోందన్నారు పవన్. ఇక ఇదే అంశంపై ఇప్పటికే న్యాయస్థానాన్ని చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆశ్రయించడం జరిగింది. సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల్ని కాపాడేలా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో తమ వ్యక్తిత్వ హక్కుల్ని కాపాడుకోవాలని ప్రయత్నం జరుగుతోందన్నారు పవన్ కళ్యాణ్. సో రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాము ఏఐ అదేవిధంగా డీప్ ఫేక్ ని ఉపయోగించి నటీనటులకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ విషయాలపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ ప్రచారం. ఈ నేపథ్యంలోనే గతంలో చూసాం చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా వారి వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే దారిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నారు. వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన ఫోటోలు, వీడియోల్ని దుర్వినియోగం చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్లో మెన్షన్ చేశారు. ఏఐని దుర్వినియోగం చేసుకోవడం, డీప్ ఫేక్ తో తమ హక్కులకు భంగం కలుగుతోంది అని చెప్పి పవన్ కళ్యాణ్ అందులో ప్రస్తావించారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ బాటలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నడిచారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, సోషల్ మీడియాలో ఎవరైతే తమను టార్గెట్ చేస్తూ తమ దుర్వినియోగం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన కూడా ఢిల్లీ హైకోర్టు కూడా అతనికి అనుకూలంగా తీర్పు కూడా ఇవ్వటం జరిగింది. వెంటనే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ట్విట్టర్ లో కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నటువంటి వాటన్నిటి కూడా తొలగించాల్సిందిగా ఇప్పటికే గూగుల్ కి సంబంధించి వాటి కూడా అన్నిటి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటికి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పాటు ఇట్లా చాలా మంది సినీ సెలబ్రిటీస్ ఈ మధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేసి తమ యొక్క స్వేచ్ఛను హరిస్తున్నట్టుగా తమను అవమానకరంగా చేస్తూ ఎవరైతే కొంతమంది ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇతర వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ ఎవరైతే ఉన్నారో వాటిని అన్నిటిని కంట్రోల్ చేయడం చేసే విధంగా అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి కానీ, నాగార్జున, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీంతో కోర్టు కూడా ఎవరైతే తమను ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే తీర్పులు ఇస్తూ వెంటనే దాని సోషల్ మీడియాలో ఎవరినైతే కించపరుస్తూ ఇలా చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళ అకౌంట్ అన్ని కూడా బ్లాక్ చేసేసి మొత్తం కూడా అకౌంట్లు కూడా డిలీట్ చేయాల్సిందిగా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి అన్నిటి కూడా ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు, దాంతో పాటు పొలిటికల్ గా కూడా కొంతమంది అందరూ కూడా ఇలా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి మొత్తం కూడా తమకు సంబంధించి తమ పైన విమర్శలు చేస్తున్న వారిని కంట్రోల్ చేసే విధంగా అయితే చేసుకుంటున్నారు. సంధ్య. రైట్ వెంకట్.